అది కింద చేయతీరా రే స్క్రీన్ మీద చేతి కింద కరెక్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. అసలు కోడ్ రాసినప్పుడు ఆపరేట్ దాన్ని పైథాన్ వర్చువల్ తీసుకోవాలి. ఈ చెప్పకుండా రెండు చెప్తాను. కంపైలర్ అంటే ఏంటంటే హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు అట్ ఎ టైం చేంజ్ అయ్యేదాన్ని మనం కంపైలర్ అంటాం. అలాగే ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు లైన్ బై లైన్ చెక్ చేసేదాన్ని మనం ఇంటర్ప్రిటర్ అంటాం. పైథాన్ ఏంటంటే సో కో నుంచి కంపైలర్ వస్తుంది. కంపైలర్ అంటే హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు అట్ ఎ టైం చేంజ్ అయ్యేదాన్ని మనం కంపైలర్ అంటాం. అలాగే ఇక్కడ నుంచి ఇన్పుట్కి వెళ్ళి బేసిక్గా మనం సీటా ఏంటంటే ఇంటర్ప్రిటర్ అనేది ఉండదు. ఒకవేళ ఎర్రర్ వస్తే సీలో మనం అక్కడ ఎర్రర్ చూపిస్తుంది కానీ ఏ లైన్ వచ్చిందని చూపించలేదు. కానీ పైథాన్లో మనకి ఇంటర్ప్రిటర్ అనేది ఎక్కడ వచ్చిందని చూపిస్తుంది. మనం కంపల్సరీగా బయట కోడ్ అనేది చేయాలి. ఎందుకంటే కంపైలర్ నుంచి వర్చువల్ మెషిన్ పంపించవచ్చు. కాకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది కోడ్. వర్చువల్ మెషిన్ నుంచి మనకి కింద పట్టుకోమా కంపైలర్ అంటే హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు అట్ ఎ టైం చేంజ్ చేసేది కంపైలర్ అంటాం. ఇంటర్ప్రిటర్ అంటే హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు లైన్ బై లైన్ చెక్ చేసేది మనం ఇంటర్ప్రిటర్ అంటాం. సోర్స్ కోడ్ అంటే మనం చేసే కోడ్. ఇక్కడ నుంచి కంపైలర్ అంటాం. కంపైలర్ చేసే కదా చేంజ్ అవుతుంది హై లెవెల్ నుంచి ఇక్కడ పై నుంచి ఇంటర్ప్రిటర్ చెక్ చేస్తుంది. ఈ రెండింటిలో మాత్రం బయట కోడ్ అంటాం. అవుట్పుట్ కంపైలర్ నుంచి బయట కోడ్ అవుట్పుట్ బయట కోడ్ అంటాం. దాన్ని మనం డాట్ పివైసి అంటాం. ఇక్కడ నుంచి వర్చువల్ మెషిన్ కాదు. ఇక్కడ నుంచే ప్యాకేజెస్ మోడల్ నేబర్ ఇక్కడ నుంచి ఒకవేళ కరెక్ట్ అయితే కోడ్ కరెక్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది.